శ్రీలంక టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీ20 జట్టు కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించారు. దీంతో హార్దిక్ పాండ్యా లీడర్ రేస్ లో ఉన్నాడా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. మొన్న జరిగిన టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడు కెప్టెన్ గా ఎంపిక కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో పాండ్యా కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. రోహిత్ శర్మను తొలగించి ఎంఐ కెప్టెన్ గా నియమించారు. అయితే ఇప్పుడు టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ ఆటగాడే కావడం ఇప్పుడు పాండ్యాను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. 2025 ఐపీఎల్ మెగా వేలం సమీపిస్తున్నందున ముంబై ఇండియన్స్ సూర్యకు కూడా భారీ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ను నిలబెట్టుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఏ జట్టు ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగలదో బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నలుగురిని గనుక రిటైన్ చేసుకుంటే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు ముంబై ఇండియన్స్ లో కొనసాగడం ఖాయం. అయితే ఈ మధ్య జరిగిన ఐపీఎల్ లో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఫలితాలు దారుణంగా వెలువడ్డాయి. ముంబై జట్టు పాయింట్లలో చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకు కెప్టెన్ గా టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను విజయబాటలో నడిపిస్తే మాత్రం 2025 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ ని ఆ ఫ్రాంచైజీ ఎన్నుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.